హలో ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి i20 బండి అనమాట. ఓకేనా, ఈ వెహికల్లో ప్రాబ్లం ఏంటంటే మన రూఫ్ ల్యాంప్ ఉంటుంది కదా, రూఫ్ ల్యాంప్ వచ్చేసి మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్ అనేది రావాలి. ఓకేనా, మనం డోర్ ఓపెన్ చేసినాము రూఫ్ ల్యాంప్ అనేది వెలగాలి, అది పని చేయట్లేదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము రూఫ్ ల్యాంప్ ఇది మనం ఇప్పుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు రూఫ్ ల్యాంప్ అనేది వర్క్ చేయాలి. ఎంట కూడా పని చేస్తలేదు బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ. ఓకే, అండ్ ఇంకా ఏంటంటే ఈ బటన్ ఉంది కదా, మనం ఇది ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా ఆన్ అవుతుంది. ఓకే, బట్ మనం ఇట్లా డోర్ పొజిషన్లో పెట్టుకున్నప్పుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు రూఫ్ లైట్ అనేది ఆన్ కావట్లేదు అనమాట. ఓకేనా, ఇది ప్రాబ్లం. రూఫ్ ల్యాంప్ కప్లరు రెడ్ కలర్ వచ్చేసి పవర్ అనమాట, ఇది బ్లాక్ గ్రౌండ్. ఇది వచ్చేసి ఏంటంటే మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు పవర్ అనేది ఇన్పుట్ వచ్చి అవుట్పుట్ అనేది ఇవ్వాలన్నమాట. అది ఎలాగేనంటే ఈ అసెంబ్లీ ఉంది కదా, ఈ అసెంబ్లీకి వెళ్ళి ఇన్పుట్ వచ్చి అవుట్పుట్ అనేది మనం లైట్లకు సప్లై అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇందులో ఆల్రెడీ పవర్ వస్తుంది, ఎందుకంటే మనం స్విచ్ ఆన్ చేసినప్పుడే లైట్ వెలుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం చెక్ చేసింది ఏంటంటే ఈ రెండు వైర్లకు వెళ్ళి పవర్ అనేది సప్లై కావట్లేదు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని నేను బైపాస్ కనెక్షన్ ఇస్తాను. సో బైపాస్ కనెక్షన్ చేయాలో మీకు చూపిస్తాను ఒకసారి. ఓకేనా, ఏంటంటే ఇప్పుడు ఈ కలర్ ఇది ఉంది కదా, ఈ గ్రీన్ కలరు అండ్ పింక్ కలరు, దీన్ని ఏం చేయాలంటే మనం ఒక వైర్ తీసుకొని డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. అంటే బైపాస్ ఇందులోకి వెళ్ళి ఈ అసెంబ్లీకి వెళ్ళి పవర్ అనేది సప్లై కావట్లేదు అనమాట, అంటే ఇన్పుట్ అవుట్పుట్ రావట్లేదు అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వైర్ తీసుకొని ఈ గ్రీన్ కలర్కి ఈ పింక్ కలర్కి డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. అప్పుడు చూద్దాం. వైరింగ్ బైపాస్ కనెక్షన్ ఇచ్చేసా. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి ఒకసారి మనం చూద్దాం. డోర్ ఓపెన్ చేసిన అంటే బ్యాక్ సైడ్ రూఫ్ లైట్ వెలుగుతుంది అండ్ ఇక్కడ కూడా రెండు పని చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను డోర్ క్లోజ్ చేస్తా. ఓకే, సింబల్ వెళ్ళిపోయింది, లైట్లు అనేది ఆఫ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తాం మళ్ళీ. ఓకే, ఆఫ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు వర్క్ చేయనప్పుడు మనము ఇలా బైపాస్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వైరింగ్లో ప్రాబ్లం ఉందా లేదా రూఫ్ లైట్ అసెంబ్లీలో ప్రాబ్లం ఉందా మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది రూఫ్ లైట్ అసెంబ్లీ చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.